సో అంతిమంగా రిజర్వేషన్ పైన ఏం మాట్లాడతాడు చుక్కా రామనరసయ్య? రిజర్వేషన్ అనేది కూడా నేను ఒకటి ఏమంటున్నా, రిజర్వేషన్ అనే విషయానికి వస్తే ఎక్కడ పోయినా రిజర్వేషన్ విషయానికి వస్తే నేను ఒకటే మాట అంటాను, బహుజనులే మారాలి. ఈ విషయానికి వస్తే నేను ఎవరినే మనదలుచుకోలేదు, బహుజనులు మారాలి. ఎందుకంటే దాన్ని తీసుకున్న తర్వాత నువ్వు రిజర్వేషన్ పొందిన తర్వాత నీ పక్కని చేయి పట్టుకొని లేపాలి. అది బాబాసాహెబ్ కోరుకున్నటువంటి ఐడియాలజీ. ఓకే, కాబట్టి కొంత వీళ్ళు అక్కడ కూడా అక్కడిక్కడ అటు ఇటు ఉన్నారు కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడాను. ఉంచితే మంచిదా తీసేస్తే మంచిదా? ఇదంతా సమకూలం అయితే తీసేయడమే మంచిది కదా. అంటే ఇందాక చెప్పిన కదా, అందరూ ఒకటే అయితే అందరూ ఒకటే తీసేయడం మంచిదే కదా. ఒకటే కావాలంటే ఆర్థిక సమకూలమైనటువంటి ఆర్థికంగా అంటారా లేకపోతే రాజకీయంగా అంటారా? ఎట్లనైనా అనుకోనాల నుంచి ఆలోచించిన ఇదంతా సమానమే అనుకున్నప్పుడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం సమానమే అనుకున్నప్పుడు కులం అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం సమానమే అనుకున్నప్పుడు రిజర్వేషన్ అవసరం లేదు. అది జరిగిందంటే ఇది జరిగితే తప్పేం లేదు. అంటే రాజకీయం ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లు కూడా ఉన్నాయి కదా కొన్ని నియోజకవర్గాలు. సో వాటికే పరిమితం అవుతున్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ వ్యవస్థ పక్కన పోటీ చేయలేకపోతారు. ఇంకా కూడా ఇప్పటి వరకు కూడా పోటీ చేసినా గెలిచిన సందర్భం చాలా తక్కువ. అట్లా దానిపైన ఏం మాట్లాడతారు? నేనేమంటే ఇక్కడ కొన్ని బాబాసాహెబ్ కల్పించినటువంటి రాజకీయ రిజర్వేషన్లు కూడా కావచ్చు, వీళ్ళు అసలే వీళ్ళని ముట్టుకోలి అనేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయన రాసినటువంటి రాజ్యాంగం నుంచి అక్కడక్కడ వీళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా నేనైతే అది గొప్ప విషయంగా భావిస్తాను. ఎక్కడికే పరిమితం. ఎందుకంటే మనుషులుగానే, నేను అందుకే అంటున్నాను, మనుషులుగానే చూడని మమ్ముల ఇలా పార్లమెంట్లో లేకపోతే అసెంబ్లీలో ఎన్నో తనకు అక్కడక్కడ కూర్చుంటారు మావులు కూడా. మావులు అంటే ఐ మీన్ బహుజనులు. ఓకే, నేనేమంటున్నా అంటే నేను అక్కడికే పరిమితం కావాలని అంటలేను. సమాజం సమకూలమైన, భారతదేశం సమకూలమైనప్పుడు, ఎక్కడ వివక్షత లేనప్పుడు, ఎక్కడ కులం లేనప్పుడు, అంతా సమానమే అనుకున్నప్పుడు రిజర్వేషన్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.